హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల పచ్చడిని సూపర్ టేస్టీగా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దాం. ముందుగా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను. దీనిలో వచ్చేసి ఫ్రాన్స్ తీసుకున్నానండి. ఫ్రాన్స్ వచ్చేసి హాఫ్ కేజీ వరకు అయితే తీసుకొని నీట్గా అయితే కడిగి దీనిలో ఉండే మేత అంటే బ్లాక్గా ఉంటుంది కదండి, అదన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో పచ్చడికి వచ్చేసి ఈ సైజు రొయ్యలు అయితే బాగుంటాయి, మరీ పెద్దగా ఉన్నా బాగోవండి. సో వీటిలో ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయాలి. సో హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, దీనిలో నుంచి వాటర్ వస్తుంది కదా, ఇలా వాటర్ వచ్చినప్పుడు మనం గ్యాస్ పైన అయితే పెట్టేసుకోవాలి. దీనిలో ఉండే నీచు వాటర్ అంతా బయటకు వచ్చేస్తే ఫ్రాన్స్ అనేవి నీచు వాసన రావండి, టేస్ట్ చాలా బాగుంటాయి. సో ఈ విధంగా వాటర్ వచ్చేంత వరకు అయితే మనం ఈ గ్యాస్ పైన ఉడికించేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఉడికిన తర్వాత మనం దీనిలోకి మసాలా పౌడర్ని అయితే పట్టేసుకుందాం. చూడండి, గ్యాస్ పైన మరో ప్యాన్ అయితే పెట్టేసుకొని మెంతులు వేసుకొని దోరగా వేయించేసుకోండి. మెంతులు అయితే చూసారు కదా, ఇవైతే సరిపోతాయండి హాఫ్ కేజీ వరకు. సో వాటిని వేయించుకొని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు అయితే ధనియాలు వేసాను. తర్వాత దాల్చిన చెక్క 1, లవంగాలు 5, యాలకులు 5, కొంచెం హాఫ్ టీ స్పూను జీలకర్ర, అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ మిరియాలు అయితే వేసాను. వీటన్నిటిని కూడా మనం దోరగా వేయించేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోండి. మసాలాకి ఇవైతే సరిపోతాయండి. మిరియాలు వేయడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవి మనమైతే పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. గ్యాస్ పైన మరో ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే తీసుకోవాలి. చూసారు కదండి కప్పు, ఆ కప్పు ఆయిల్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఆ ఆయిల్ మనం ముందుగా ఫ్రాన్స్ని అయితే వేసుకోవాలి. ఫ్రాన్స్ని రంగు మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే 3-4 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు, రంగు మారేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి, ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే ఫ్రాన్స్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, వాటిని పక్కకు పెట్టేసి వీటిని అయితే ఫ్రై చేసేసాను. సో ఇక్కడ 2 కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి వచ్చేసి నేను ఏ కప్తో అయితే ఆయిల్ తీసుకున్నానో అదే కప్లో వచ్చేసి కొంచెం వెల్త్గా కారం అయితే యాడ్ చేశానండి. చూడండి, తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని అయితే దీనిలో వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసాను, చూసారు కదండి. సాల్ట్ అయితే వచ్చేసి చిన్న కప్పు వరకు అయితే వేసేసాను. ఇవైతే మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే మన పచ్చడి అయితే ఈ విధంగా ఉంది. సో దీన్ని అయితే చల్లారనిచ్చిన తర్వాత 2 మీడియం సైజ్ నిమ్మకాయలు అయితే సరిపోతాయండి, దాన్ని అయితే దీనిలో యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా వచ్చేసి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వెంటనే తింటే అంతగా బాగోదండి. సో 2 డేస్ ఇలా మనం స్టోర్ చేసుకున్న తర్వాత 2 డేస్ తర్వాత అయితే తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఏదైనా గాజు ఐటెంలో అయితే మనం దీన్ని స్టోర్ చేసేసుకుంటే, వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన వీడియోని అయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.